నమస్తే. తెలంగాణ వచ్చి 7.5 సంవత్సరాలు అయింది. ఈ 7.5 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగంలోనూ, సేవా రంగంలోనూ, నిర్మాణ రంగంలోనూ చాలా మార్పులు వచ్చినాయి. మరి విద్యారంగంలో వచ్చిన మార్పు ఏమిటి? అందున ఉన్నత విద్యారంగంలో వచ్చిన మార్పులు ఏమున్నది? గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంత విద్యార్థులకు ఎవరి సంఖ్య ఎక్కువ కనబడితే ఎందుకు? దేశంలోనే ఉన్నత విద్యలో తెలంగాణ స్థానం ఏమిటి? ఈ విషయాలను తెలుసుకుని దీనికి ఇంటర్వ్యూ చేయడానికి ప్రధానమైన కారణం 80,000 ఉద్యోగాల త్వరలో భర్తీ కాబోతున్నాయి. వీళ్ళందరూ కాంపిటీట్ చేయబోతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పీజీలకు, ఉన్నత విద్యలకు వచ్చిన వారందరికీ వచ్చిన గొప్ప అవకాశం అది. ఈ సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గారు మన దగ్గర ఉన్నారు. వీటికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. ఉన్నత విద్యలో సార్, ఈ మధ్యకాలంలో మీరు ఒక దగ్గర ఉపన్యాసం ఇస్తుంటే నేను విన్నా. ఆ ఉపన్యాసంలో మీరు చెప్పిన మాట, గడిచిన 70 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఉన్నత విద్యలోకి వస్తున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది అని అన్నారు. ఎట్లా సార్? ఆ వచ్చిన వాళ్ళు ఎవరి సంఖ్య పెరిగింది? ఒకటి, ఉన్నత విద్యారంగంలో మీరన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక విషయాల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యతనిస్తూ నీళ్ల విషయంలో కానివ్వండి, ఇతర ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, నిర్మాణ రంగంలో కానీ, ఆరోగ్య రంగంలో కానీ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయం ప్రజానీకానికి తెలుసు. అందులో భాగంగా విద్యారంగాన్ని కనుక మనం పరిశీలిస్తే, విద్యారంగంలో కూడా ఒక గుణాత్మకమైనటువంటి మార్పుకు తెలంగాణ విద్యా విధానం ఒక మోడల్ కాబోతున్నది. ఏ విధంగా అని అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనటువంటి పద్ధతిలో ఒక 53 గురుకుల డిగ్రీ కళాశాలను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వము చేత రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, ప్రధానంగా అమ్మాయిల కొరకు డిగ్రీ కాలేజీలు పెట్టడం అనేటువంటిది ఒక గొప్ప నిర్ణయం. అది డిగ్రీ వరకే పరిమితం కాకుండా దాదాపు ఒక 1102 రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్స్ కావచ్చు, వీటిని కూడా అభివృద్ధి చేయడం. ఇవి ఒక 7 ఏళ్లలో ఒక మంచి పరిణామానికి దారితీస్తుంది. ఏంటి అని అంటే, ఈరోజు రాష్ట్రంలో అమ్మాయిల యొక్క ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది గణనీయంగా పెరిగింది. అంటే మునుపటితో పోలిసిన ఈ 7 ఏళ్లలోనా? ఈ 7 ఏళ్లలోనే మీకు గణనీయంగా పెరిగింది. మీరు దేశ చరిత్రలో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థిగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఇప్పుడు ఉన్నత విద్యామండలి చైర్మన్గా గమనించినట్లయితే, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడినటువంటి సమయంలో క్లాసులో అమ్మాయిలు 1-2 మాత్రమే. చాలా సందర్భాల్లో ప్రారంభ కాలంలో మాత్రం పరదాతో అమ్మాయిలు ఇటువైపు, అబ్బాయిలు ఇటువైపు ఉండేటువంటి పరిస్థితి. ఆ దశ నుండి ఈరోజు పీజీ చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య కనుక పరిశీలిస్తే చాలా గొప్పగా మెజారిటీ స్టూడెంట్స్ అమ్మాయిలు వచ్చేటప్పుడు. ఒక ఎంఎస్సి స్టాటిస్టిక్స్ కనుక గమనిస్తే 76% మంది అమ్మాయిలు ఎన్రోల్మెంట్కి వచ్చింది. కేవలం ఎంఎస్సి సైన్స్ కోర్సెస్లలో 24% మంది మాత్రమే అబ్బాయిలు చదువుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కళాశాలలు కనుక పరిశీలిస్తే ఆ ఫిగర్ మనకు కనిపిస్తుంది. ఇది ఒక మంచి శుభ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. దాదాపు మన రాష్ట్రంలో ఒక 322 పీజీ కళాశాలలు ఉంటే అందులో 22,857 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందుతారు. ఈ సంఖ్యను కనుక మనం అందులో ఈ 22,857 మందిలో 16,193 అమ్మాయిలే. కేవలం 6,664 మంది విద్యార్థులు మాత్రమే అబ్బాయిలు. ఇది ఓవరాల్గా పీజీలో చదివేటువంటి విద్యార్థులు. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం ఒక ఎంఎస్సి కోర్సులు కనుక మనం పరిశీలిస్తే మొత్తం విద్యార్థులు ఎంఎస్సి కోర్సుల్లో చేరుతున్నటువంటి విద్యార్థులు 13,466. అందులో 10,328 మంది అమ్మాయిలు. ఎందుకు అమ్మాయిల సంఖ్య ఇంత ఎక్కువ ఉంది? ఇది
76% తెలియజేస్తుంది. ఈ విషయము ఎందుకు నేను ఒక గుణాత్మకమైనటువంటి మార్పు వైపు ప్రయాణం చేస్తుందంటే, ఇంతవరకు చదువుకు దూరం ఉన్నటువంటి వాళ్ళు, చదువుకోవడానికి సౌకర్యాలు లేనటువంటి వాళ్ళు, చదువుకుంటే ఒక విలువ, ఒక ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నటువంటి భావన లేకపోవటం వల్ల, లేదా అమ్మాయిలంటే చదువు ఎందుకు అన్నటువంటి పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేయటం, వాటికి తోడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు రావటం, ఇవన్నీ కూడా పేరెంట్స్ని కూడా అమ్మాయిలను చదివించాలి అనేటువంటి ఆలోచన వైపు భవిష్యత్తుకు భరోసా ఉందని ఉన్నదని నమ్ముతున్నారు. దాంతో మనకు ఎక్కువ మంది అమ్మాయిల ఎన్రోల్మెంట్ కడుతుంది. ఈ విధంగా మొత్తం చాలా కోర్సులలో అదే పరిస్థితి. గతంలోతో పోలిస్తే గత 7.5 సంవత్సరాల్లో ఇది ఒక గొప్ప మార్పు జరిగింది. వీటితో పాటు నేను చెప్పినట్టుగా ఈ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఏవైతున్నాయో అందులో కూడా ఎన్రోల్మెంట్ పెరగడానికి అవకాశం ఉంది. పేద పిల్లలు మేము దూరం వెళ్ళి చదువుకోలేము, డబ్బులు పెట్టలేము, చదువుకునేటువంటి అమ్మాయిలకు ఇళ్లల్లో కిరాయికు దొరకలేదు అనేటువంటి భావన నుంచి మాకు ఒక నాణ్యమైనటువంటి విద్య, ఒక మంచి భద్రత, మంచి వసతులు కల్పించేటువంటి ఒక వ్యవస్థను రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏర్పాటు చేయటం వల్ల ఈరోజు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఇవాళ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి. ఇది ఒక ముఖ్యమైనటువంటి మార్పుగా మనం గమనించవచ్చు. రెండవ అంశం ఏంటంటే, మీరు అన్నట్టుగా రూరల్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ పెరిగింది. రూరల్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ కూడా ఒక గొప్ప మార్పు. ఎట్లానంటే, నేను డిగ్రీ కళాశాలల అడ్మిషన్లు నిర్వహిస్తున్నటువంటి సమయంలో, నేను డిగ్రీ కళాశాలల అడ్మిషన్స్ కన్వీనర్గా గత 5.5 సంవత్సరాలుగా పనిచేసిన దోస్త్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. ఇట్ ఈజ్ ఎ యూనిక్ ఇన్ ద కంట్రీ. నేను ఇంతకుముందు గురుకులాలు ఎట్లయితే యూనిక్ అన్నానో, గురుకులాల్లో 53 డిగ్రీ కళాశాలలు, అట్లాగే 2 న్యాయ కళాశాలలు, దేశమంతటా బ్యాన్ ఉన్నది, న్యాయ కళాశాలలు లేవు. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ఒకటి ఎస్సీ గురుకులాల కొరకు, ఒకటి ఎస్టీ గురుకులాల కొరకు నేను లా కళాశాలలు కూడా తిన్నాను. వాటితో పాటు ఒక 7 నుంచి 10 వరకు పీజీ కళాశాలలు ఉన్నాయి. అది ఒక మార్గం అయితే, నార్మల్ డిగ్రీ కళాశాలల్లో తీసుకున్నటువంటి అడ్మిషన్ సిస్టమ్, ఎన్రోల్మెంట్ దోస్త్ ద్వారా చేయటం వల్ల డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అనేటువంటిది ఇది దేశానికి ఒక మోడల్. ఇది కూడా ఎట్లానంటే, ఒక 200 రూపాయల ఫీజు పే చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 6 విశ్వవిద్యాలయాల్లో నిర్వహించబడుతున్నటువంటి అన్ని రకాల కోర్సులకు విద్యార్థులు అప్లై చేసుకున్నటువంటి అవకాశం. సైన్స్, ఆర్ట్స్, సోషల్ సైన్సెస్, ఎనీ కోర్స్, కామర్స్ అన్నిటి కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని యూనివర్సిటీల్లో అప్లై, కేవలం 200 రూపాయలు మాత్రమే. తద్వారా మనము అది కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. విద్యార్థులు వారికి ఉన్నటువంటి ఆధార్ లింక్డ్ మొబైల్ ద్వారా వాళ్ళు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్మిషన్ పొందవచ్చు. మెసేజ్ కూడా ఫోన్లకే వెళ్తుంది. దీని కొరకు మేము ఒకవేళ ఆధార్ లింక్డ్ మొబైల్ ఫోన్ లేనట్లయితే వర్చువల్గా ఫోటో తీసుకొని టీ ఆఫ్ పోలియో ద్వారా అప్లోడ్ చేయటం వల్ల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే విద్యార్థులు ఎక్కడికి వెళ్లకుండా తమ ఉన్న ప్లేస్ నుండి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అప్లై చేసుకొని అడ్మిషన్ ప్రక్రియను సులభంగా తయారు చేసుకోవచ్చు. అంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ మీరు అద్భుతంగా వాడుతున్నారు, వాళ్ళకు డబ్బులు కూడా మిగిలినట్లే ఇట్లా. కానీ ఇక్కడ సార్, ఉన్నత విద్యలోకి వస్తున్న వాళ్ళలో ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉంటున్నదా? ఇవాళ పీజీలు చేస్తారు, పెద్ద చదువుకుంటారు, కార్పొరేట్ కాలేజ్ చదువుకుంటారు, ఇంగ్లీష్ రాదు. ఆ మాట్లాడిన ఏదో ఆ తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడితే తప్ప ఇంగ్లీష్ రాదు కదా. ఈ ఉన్నత విద్యలో భాషాపరంగా తెలుగు అయితే తెలుగు పర్ఫెక్ట్ ఉన్నారా, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఉన్నారా? ఒకటి, పర్ఫెక్షన్ అనేటువంటిది అది రిలేటివ్ టర్మ్. ఎవరు పర్ఫెక్టు, ఎక్కడ పర్ఫెక్టు? ఇప్పటి వరకు పిల్లలందరికీ చదువుతున్నటువంటి దాంట్లో మనకు ఒక కొలమానం ఉంది. ఏంటి? ఒక ఎగ్జామినేషన్ అన్నటువంటిది ఒక కొలమానం. వాడు 36 మార్కులు వస్తే పాస్ అని, 50 మార్కులు దాటితే సెకండ్ క్లాస్ అని, 60 దాటితే ఫస్ట్ అని, 70 దాటితే డిస్టింక్షన్ అని, రకరకాల మెజర్స్. ఆ కాంటెక్స్ట్లో చూస్తే మన పిల్లలు చాలా బాగున్నారు. అంతేకాదు, యాక్చువల్గా మన పిల్లలు చాలామందికి ఈ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా మంచి సామర్థ్యం ఉన్నది, వారికి నైపుణ్యం ఉన్నది.
అయితే ఎక్కడ గ్యాప్ ఉన్నది మరి అని అంటే, మీరు అన్నట్టుగా ఒక సాఫ్ట్ స్కిల్స్, మీరు అన్నట్టుగా ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు చదువుకోకపోయి ఉండటం వల్ల ఈ సోఫిస్టికేటెడ్ స్కిల్స్ వారికి ఉండకపోవచ్చు. తద్వారా మనం అనుకున్నటువంటి ఐటీ కంపెనీలలో, మనం అనుకున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలలో వాళ్ళకి కావలసినటువంటి ఉద్యోగాలు పొందేటువంటి పరిస్థితి లేకపోవచ్చు. కానీ మేము ఇప్పుడు వాళ్ళందరికీ కూడా రకరకాల పద్ధతుల్లో వాళ్ళకి శిక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు, అట్లాగే డిగ్రీ కళాశాలలకు టాస్క్ ద్వారా రకరకాల పద్ధతుల్లో వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీ అకాడమియా కొలాబరేషన్ పద్ధతిలో మేము ఇండస్ట్రీస్ని అకాడమీని కూడా కొలాబరేట్ చేస్తున్నాం. వీటన్నిటితో పాటు మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పిల్లల్లో ఈ ఉద్యోగ నైపుణ్యాలని పెంచాలి, చదువుతున్నటువంటి సబ్జెక్టులో విషయ పరిజ్ఞానాన్ని పెంచాలనే ఉద్దేశంతో మొట్టమొదటగా మనం తీసుకున్నటువంటి అంశం ఏంటంటే కరికులంని మార్చడం. కరికులం మార్చడం వల్ల పాఠ్యాంశాల్లో ఉండాల్సినటువంటి అంశాలు, పాఠ్యాంశాన్ని బోధించే పద్ధతులు, పాఠ్యాంశానికి ఉండాల్సినటువంటి క్రెడిట్స్, ఎవాల్యుయేషన్ సిస్టము, వీటన్నిటిని కూడా సమగ్రంగా అధ్యయనం చేసి అనేక రకాల మార్పుల్ని మనం తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ తీసుకొచ్చాం. మేము కరికులంలో మార్పులు తీసుకొచ్చాం. అది కరికులంలో ఒకసారి మార్పు తీసుకొస్తే అది పర్మనెంట్గా ఉండదు. ఎందుకనంటే మారుతున్న కాలానికి తగ్గట్టుగా, మారుతున్న పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా, మారుతున్న సాంకేతిక విజ్ఞానానికి తగ్గట్టుగా, మారుతున్న ఉద్యోగ అవకాశాలకు తగ్గట్టుగా, మారుతున్న మానవ అవసరాలకు తగ్గట్టుగా మనకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. అందులో భాగంగా మేము కరికులం అంతా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కాంటెక్స్ట్లో కరికులం ఉండాలని మేము చేసినాం. తెలంగాణ యొక్క సంస్కృతి, తెలంగాణ యొక్క నిధులు, తెలంగాణ ఖనిజ సంపద, తెలంగాణ చరిత్ర, తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలు మన కరికులంలో ప్రతిబింబించాలి. అట్లాగే అంతర్జాతీయ స్థాయిలో వచ్చేటువంటి మార్పుల్ని కూడా అందులో పొందుపరచాలనేటువంటి ఉద్దేశంలో, అంటే లోకల్ టు గ్లోబల్ కనెక్టివిటీ అనేటువంటిది చేయగలిగినాం. వాటితో పాటు మేము గత సంవత్సరన్నర కాలంగా బ్రిటిష్ కౌన్సిల్ ద్వారా యూకేలో ఉన్నటువంటి 2 విశ్వవిద్యాలయాలు, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 పెద్ద విశ్వవిద్యాలయాలు, ఉస్మానియా అండ్ కాకతీయ విశ్వవిద్యాలయాల సమక్షంలో వారి డిపార్ట్మెంట్ సహకారంతో కామర్స్లో, తర్వాత లిబరల్ ఆర్ట్స్లో సిలబస్ను డిజైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతుంది. ఇది జూన్ జూలై వరకు ఆ యొక్క కంప్లీట్ అవుతుంది. అదొక మోడల్ కరికులాన్ని మేము డెవలప్ చేస్తాం. అంటే ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా, లోకల్ డిమాండ్కి తగ్గట్టుగా మనం ఈ కరికులాన్ని డెవలప్ చేస్తున్నాం. డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి బెస్ట్ మోడల్. కానీ సరే, మనం ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మీరు కొత్త కరికులం ఉన్నారు కదా, ఈ కరికులం బెటర్ అని ఎట్లా చెప్పగలరు మీరు? 2 విషయాలు చెప్తాను మీకు. ఒకటి, ఈ కరికులం బెటరు అని చెప్పడానికి ప్రామాణికం ఏంటంటే, మేము 2 years క్రితము డేటా సైన్స్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేసాం. బీఎస్సీ స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్ కోర్సులలో డేటా సైన్స్ కోర్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మిషన్ లెర్నింగ్ చాలా డిబేట్ జరుగుతుంది. ఆ క్రమంలో తెలంగాణలో బీఎస్సీ చదువుతున్నటువంటి పిల్లలకు ఏ రకమైన కోర్సు మనం ఇవ్వగలిగితే రేపు రాబోయే ఉద్యోగ రంగాల్లో మన పిల్లలకు అవకాశాలు దొరుకుతాయి అనే ఉద్దేశంతో డేటా సైన్స్ కోర్సు పెట్టినాం. మనం డేటా సైన్స్ కోర్సు పెట్టిన సిలబస్ దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు అడాప్ట్ చేసుకున్నాయి, ఇన్క్లూడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా తీసుకోగలిగాయి. దట్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ మన సిలబస్ బాగున్నదని చెప్పడానికి. మనము పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి. ఇంతకుముందు 2 ఏళ్ల వరకే సిలబస్ ఉండేది. మీరు చదువుకున్నప్పుడు, నేను చదువుకున్నప్పుడు బీఏలో, బీఎస్సీలో, బీకామ్లో తెలుగు ఎంతవరకు ఉండే? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకే. ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకే. మేము ఇప్పుడు వాటిని థర్డ్ ఇయర్ వరకు తీసుకెళ్ళాం. ఏం పెంచకుండానే, వర్క్ లోడ్ మేము పెంచలేదు, టీచర్ల భారం పెంచలేదు, కానీ ఆ చెప్పే అంశాలనే 2 సంవత్సరాల బదులు 3 సంవత్సరాలు కనుక ఉంచగలిగితే కంటిన్యూటీ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది ఒక బాగా సస్టైన్ కాగలుగుతున్న ఉద్దేశం. ఇది బెస్ట్ మోడల్ అనుకుంటున్నారు. బెస్ట్ మోడల్కి మీకు ఇంతకుముందు చెప్పిన అడ్మిషన్ సిస్టమ్ ఒక బెస్ట్ మోడల్. అట్లాగే మేము
బిఏలో ఆనర్స్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆనర్స్ కోర్సు 3 ఇయర్స్లో మేము ఇప్పుడు నిజాం కాలేజ్, కోటి ఉమెన్స్ కాలేజ్, సిటీ కాలేజ్ అండ్ బేగంపేట ఉమెన్స్ కాలేజ్ ఒక మోడల్గా తీసుకొని బిఏ ఆనర్స్ కోర్స్ ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్లో పెట్టినాం. అది కూడా ఒక బెస్ట్ మోడల్ కరికులాన్ని తయారు చేసినాం. మోడల్ తయారు చేయడానికి 2 ప్రమాణికలు ఏంటంటే ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేటువంటిది. రెండవది ఇలాంటి సిలబస్ చెప్తున్నటువంటి యూనివర్సిటీస్ ఈ దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి. మేము ఢిల్లీ యూనివర్సిటీ చూసాం, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చూసినాం, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ చూసినాం. ఈ విధంగా అనేక విశ్వవిద్యాలయాలు చూసిన తర్వాత ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తే వీ షుడ్ బీ బెటర్ దెన్ ఎనీబడీ ఇన్ ద కంట్రీ అని అనుకున్నాం. ఆ కాంటెక్స్లో మేము డెవలప్ చేసాం. ఆ సిలబస్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అట్లా బిజినెస్ అనలిటిక్స్, బిఏ ఆనర్స్, తర్వాత మన డేటా సైన్స్ కోర్సు, వీటన్నిటిని కూడా మనం పెట్టినాం. చాలా మంచి స్పందన ఉన్నది. దానికి ఒక మంచి నిదర్శనం ఏంటంటే తెలంగాణలో మీరు అన్నారు ఎట్లా అభివృద్ధి అవుతున్నది అని. ఆ విషయంలో చూస్తే తెలంగాణలో డిగ్రీ ఎన్రోల్మెంట్ అన్నటువంటిది ఎవ్రీ ఇయర్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి చాలా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. నేను తెలంగాణలో ఫస్ట్ టైం 2 లక్షల మంది అడ్మిషన్లు తీసుకునేవాళ్ళు 14-15లో. ఇప్పుడు కరోనా టైంలో కూడా 2.5 లక్షల మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ పొందడం జరిగింది. 2.5 lakhs ఈజ్ ఎ గుడ్ సైన్. ఇది రూరల్ గ్రామీణ ప్రాంతం నుంచి అర్బన్ నుంచి ఓవరాల్గా ఎన్రోల్మెంట్ అనేటువంటిది బాగా పెరిగింది. ఓకే, ఇది మనం బాగున్నాం. అట్లాగే మనం బాగా ఉన్నామని చెప్పడానికి ఒక మెజర్మెంట్ ఆల్ ఇండియా సర్వే అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కండక్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. అది ఏం చెప్తున్నది, ఈ దేశంలో ఉన్నటువంటి GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎవరు బాగా ఉన్నారని. భారతదేశం యొక్క గ్రాస్ ఎన్రోల్మెంట్ ఎవరేజ్ ఎంత అంటే 26%. తెలంగాణ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎంత అంటే 36%. చాలా 10% ఎక్కువ. తెలంగాణ భారతదేశం యొక్క కంపేర్ చూస్తే పర్ లాక్ పాపులేషన్కి ఒక కాలేజ్ ఉంటే మనం భారతదేశంలో నంబర్ 2, కర్ణాటక నంబర్ 1 అయితే మనం నంబర్ 2 ఉన్నాం. అట్లాగే అక్రిడేషన్ సిస్టంలో, NAC అక్రిడేషన్ చేసేటువంటి సిస్టంలో తెలంగాణ రాష్ట్రంలో 70% గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అక్రిడేటెడ్ బై NAC. డిగ్రీ కాలేజ్ తెలంగాణ రాకముందు లేదా తెలంగాణ వచ్చిన నాడు 2014-15లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు ఎన్ని NAC అక్రిడేషన్ పొందినాయంటే 15 మాత్రమే. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 80 కాలేజీలు అక్రిడేట్ అయినాయి. 15 కాలేజీల నుంచి మనం 80 కాలేజీలు. కాబట్టి ప్రతిదీ కూడా విశ్వవిద్యాలయాలు కూడా మనం అన్ని NAC అక్రిడేట్ అయ్యిందాం. ఒక శాతవాహన యూనివర్సిటీ మొన్ననే UGC అక్రిడేషన్ తెచ్చుకోవడం జరిగింది, UGC రికగ్నేషన్. సో అది కూడా NAC వెళ్తుంది. అన్ని విశ్వవిద్యాలయాలు కూడా NAC అక్రిడేషన్ పొందగలుగుతున్నాయి. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటంలో కానీ, అక్రిడేషన్స్ పొందే విషయంలో కానీ, ఎన్రోల్మెంట్ విషయంలో కానీ మనం చాలా బాగా చేస్తున్నాం. ఎంత ఈ జరుగుతున్న ఈ సంస్కరణలు అన్నీ కూడా అల్టిమేట్గా రిజల్ట్ ఏంటంటే వాడు ఏదైనా బెనిఫిట్ కావడం. జాతీయ స్థాయిలో మనం పరీక్షలను వివిధ కాంపిటీషన్ ఎగ్జామ్ తీసుకున్నప్పుడు ఈ అకాడమిక్ మూమెంట్తోని, ఈ బేస్తోని మన వాళ్ళ అవకాశాలు అందుకుంటున్నారా? మన పిల్లలు, చాలామంది పిల్లలు ఇంక్లూడింగ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్, అదర్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్, ఇన్ తెలంగాణ ఎంత బాగా చేస్తున్నారు అని అంటే మన పిల్లలు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సెంట్రల్ యూనివర్సిటీల్లో పోయి సీట్లు సంపాదించగలుగుతారు డిగ్రీ చదువుతున్నారు. యు టేక్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, JNU యూనివర్సిటీ, ఇట్లా అనేక యూనివర్సిటీ. సర్ప్రైజింగ్ ఏంటంటే మన గవర్నమెంట్ కాలేజీలో చదివే పిల్లలు కూడా IITలలో సోషల్ సైన్స్ సీట్ సంపాదించారు. IITలో పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ సీట్ మన బాబు జగ్జీవన్ రామ్ కాలేజ్ పిల్లగాడికి సంపాదించారు. ఇట్లా మన పిల్లలు బాగా పోటీ పరీక్షల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయాలు అడ్మిషన్, గవర్నమెంట్ చదువుకున్న పిల్లలు అంతే, ప్రైవేట్ చదువులో అంతే ఈక్వల్ పిల్లలు. 1990 నుంచి 2000 మధ్య ఇంజనీరింగ్ భూమి ఉన్నది, బాగా ఇంజనీరింగ్ చదువు పట్ల ఆసక్తి బాగున్నది. 80 నుంచి 90 మధ్య సోషల్ సైన్స్ పట్ల బాగా వచ్చింది. ఇప్పుడు 2000 నుంచి ఈ మధ్యకాలం మొత్తం IT వైపు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు సోషల్ సైన్స్ పట్ల ఒక అవగాహనతో ఉన్నారా? ఇవి కూడా అనే అటువైపు ఏమన్నా మోటివేషన్ ఉందా? చదువు చూస్తున్నారా, చదువుకోవాలని? చాలా
మంచి ఆలోచన. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ అనేటువంటి భావన ప్రజల్లో ఉన్నది. ఈ రాష్ట్రంలో మనం ఎంసెట్ ద్వారా 180 కళాశాలలకు అడ్మిషన్లు నిర్వహిస్తుంటే దాదాపు ఒక 60,000 మంది అడ్మిషన్ తీసుకుంటారు. అందులో 40,000కు పైగా ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్స్ రిలేటెడ్ కోర్సులు అడ్మిషన్స్. దట్ మే బి కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ కోర్సు లేదా ఐటీ, ఇవన్నిటి చుట్టే ఉన్నారు. ఇప్పుడు మెకానికల్ కోర్ ఇంజనీరింగ్ అనేటువంటి కోర్సులు, మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, ఇందులో చదివే పిల్లలు ఒక కోర్సులో 2,000, ఒక కోర్సులో 1,500, ఒక కోర్సులో 3,000, ఈ విధంగా ఉన్నారు. ఇది ఒక ఫ్యాక్ట్. దీనికి ఏంటంటే ఒక ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం. మనుషులందరూ కూడా ఒక రోబోట్స్తో పని చేయించుకోవాలి, డ్రైవర్లెస్ కార్లో ప్రయాణం చేయాలి, ఇళ్లల్లో కూడా పని మనుషులకు బదులు మర మనుషులను పెట్టాలనేటువంటిది. ఇట్లా పరిశ్రమల్లో కూడా వీటితో చేయాలని, లాస్ట్కు రోబోటిక్ ఆపరేషన్లు చేయాలనేటువంటి ఒక ఆలోచన మనం అందరం కూడా టెస్లా లాంటి డ్రైవర్లెస్ కార్స్ ప్రయాణం మనం చూస్తున్నాం. వీటి ప్రభావం వల్ల ఒక ఇంజనీరింగ్లో ఆ బూమ్ అనేటువంటిది వచ్చింది. బట్ డెఫినెట్గా కోర్ ఇంజనీరింగ్ కూడా కొద్ది కాలం తర్వాత అయినా అదే ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ రావాల్సి ఉంటుంది, వీటికి సివిల్ ఇంజనీర్లు, మెకానికల్, ఎలక్ట్రికల్ తప్పనిసరి అవసరం ఉంటుంది. బట్ వస్తుంది. మీరు అన్నట్టుగా ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్ చదువుతో పాటు సామాజిక శాస్త్రాల చదువుపై చాలా ప్రాధాన్యత పెరిగింది. వాటి యొక్క అడ్మిషన్ సంఖ్య పెరుగుతుందా? మీకు డిగ్రీ అడ్మిషన్స్ ఒక ఎగ్జాంపుల్, మీకు 50,000 మంది 50,000 మంది కంటే ఎక్కువ ఇంజనీరింగ్ రారు, కానీ 2.5 లక్షల పైగా ఇంజనీరింగ్కి వస్తున్నారు, డిగ్రీల కోర్సులకు వస్తున్నారు, BA బీకామ్ వరకు. మీకు ఒక్క బీకామ్లో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది పిల్లలు అడ్మిషన్ చేస్తారు. 1,00,000 మంది బీకామ్ కోర్సు. కాబట్టి ఈ నాన్ ఇంజనీరింగ్ కోర్సుల యొక్క ప్రాధాన్యత దినదినం పెరుగుతున్నది. ఈ నాన్ ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా మంచి ఉద్యోగావకాశాలు పొందడానికి కావాల్సిన నైపుణ్యాలు చేస్తున్నారు. ఎందుకు అని అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు ఈ కరికులంలో మంచి మార్పులు తీసుకొచ్చాం. మీకు ఇంజనీరింగ్లో కూడా, మీకు కంప్యూటర్ బీకామ్లో కూడా మేము ప్రాక్టికల్స్ పెడతాం, బీకామ్లో కూడా ప్రాజెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తద్వారా పిల్లల్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. దానిలో దైనందిన జీవితంలో పొందే ఉద్యోగాన్ని చాలా సులభంగా హ్యాండిల్ చేసేటువంటి ఎబిలిటీస్ వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ కరికులం కానివ్వండి, తర్వాత మనం చేసే ఎవాల్యుయేషన్ మెథడ్ కానివ్వండి, పిల్లల్లో ఉద్యోగ నైపుణ్యాల్ని, వ్యక్తిత్వ వికాసాన్ని, అట్లాగే ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ సార్, ఇదంతా డిగ్రీ స్థాయి వరకు బాగానే కనబడుతున్నది, కానీ యూనివర్సిటీ స్థాయికి వచ్చేవరకల్లా పిల్లల లోపల నైపుణ్యాలు ఉండట్లేదు. వాళ్ళు అంటే యూనివర్సిటీ స్థాయిలో ఉండాల్సిన పరిశోధన విషయంలో కానీ, అటు అధ్యాపకుల వైపు నుంచి, ఇటు స్టూడెంట్స్ వైపు నుంచి ఆ క్వాలిటీ ఉండట్లేదని ఒక చర్చ ఉంది బయట. అయితే క్వాలిటీ అనేటువంటిది ఇంతకుముందు చెప్పినది రిలేటివ్ టర్మే. ఇప్పుడు దేశంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేటువంటిది కన్వెన్షనల్ యూనివర్సిటీస్లో టాప్ 10లో ఉన్నది. ఇప్పటికీ కన్వెన్షనల్ విశ్వవిద్యాలయంలో మనము ఏ గ్రేడ్ విశ్వవిద్యాలయంగా భారతదేశ ఉన్నత విద్యామండలిలో లేకపోతే UGC రికగ్నైజ్ చేసింది. కాబట్టి ఉంటుంది. అయితే మనకు రీసెర్చ్ అనేటువంటిది అవసరం. రీసెర్చ్ అనేటువంటి దానికి మనం తప్పకుండా చాలా పరిమితులు ఉన్నాయి, చాలా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఒక తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా కూడా రీసెర్చ్కి సంబంధించినటువంటి విషయంలో మనం విశ్వవిద్యాలయాల్లో తగ్గిపోయి విశ్వవిద్యాలయాలకు బయట ఉన్నటువంటి సంస్థల్లో రీసెర్చ్ బాగా పెరుగుతుంది. మనకు IICT లాంటివి, DRDO లాంటివి, DLDO లాంటివి, సెస్ లాంటివి, టిస్ లాంటివి, ఇలాంటి అనేక సంస్థలు పరిశోధనల మీద కేంద్రీకరిస్తున్నారు. ఇప్పుడిప్పుడు మళ్ళీ గతంలో విశ్వవిద్యాలయాల నుంచి పరిశోధనలకు వెళ్ళేది, ఇప్పుడు మళ్ళీ పరిశోధనల నుంచి కూడా విశ్వవిద్యాలయాలకి వస్తున్నారు. ఇప్పుడు ల్యాబ్ టు ల్యాండ్ అనేటువంటి పద్ధతిలో ఈ పరిశోధనలకి జనానికి ప్రయోజనానికి ఉండాలనే ఉద్దేశంతో చేస్తుంటే ప్రభుత్వాలు తర్వాత విశ్వవిద్యాలయాలు కూడా
రీసెర్చ్ను ఒక ఎజెండాగా, రీసెర్చ్ను ఒక ఫోకస్గా తీసుకొని ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేసేటువంటి పరిశోధనలు చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు విశ్వవిద్యాలయం మీద ఉన్నటువంటి ప్రాథమిక అంశం, ప్రాధాన్యత అంశాలలో రీసెర్చ్ కూడా ఒక ఎజెండాగా ఉన్నది. డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంప్రూవ్ అవుతుంది సార్. అక్కడ దీని రిలేటెడే తెలంగాణ అంటేనే గ్రామీణ ప్రాంతాల వారితో ఉన్నది. గ్రామీణ ప్రాంతాలు డెవలప్ అయితే తెలంగాణ డెవలప్ అయినట్లు అన్ని విషయాలు. మీరు కూడా తెలంగాణ ఒక రూరల్ నుంచి మారుమూల గ్రామం నుంచి వచ్చిన వాళ్ళే కదా. మీరు ఈ స్థాయికి రావడానికి, ఒక ఉన్నత విద్యామండలి చైర్మన్ స్థాయికి రావడానికి, ఇవాళ ఉద్యోగం రావడానికి ఏ సిలబస్ చదవాలనో, ఎట్లా హార్డ్ వర్క్ చేయాలనో ఉద్యోగం తెచ్చుకోవచ్చు, కానీ జీవించాలి, బతకడం ఇది. మీరు అంటే మీ యాటిట్యూడ్ను ఎట్లా మలుచుకొని వచ్చారు మీరు? ఒకటి ఆ విషయం చెప్పేటప్పుడు మొదటగా నాకు ఉన్నత విద్యా మండలి చైర్మన్గా అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మొట్టమొదటిసారి మొత్తం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కానీ ఒక దళితుడిని ఉన్నత విద్యామండలికి చైర్మన్గా చేసిన చరిత్ర ఎవరికి లేదు, ఎవరికి లేదు. ఎప్పుడు జరగలేదు. ఆ క్రెడిట్, ఆ గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అదొక గొప్ప మార్పు. వారి వల్లనే నేను ఈ స్థాయికి వచ్చి, కాబట్టి వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తాను. ఒకటి, మనము పనిచేయటం అనేటువంటిది మనకున్నటువంటి పరిస్థితులు, మన అవసరాలు, తప్పకుండా మనం కూడా ఈ విషయాలను అర్థం చేసుకొని మనం ఏం చేయకూడదని మనం బయట ఉన్నప్పుడు అనుకున్నామో అవి చేయకూడదు. ఏమి చేస్తే బాగుంటుందో ఈ విద్యారంగానికి అనేటువంటిది అనుకుంటామో దాన్ని మనకున్నటువంటి నియమ నిబంధనల ప్రకారం, మనకున్నటువంటి చట్టం ప్రకారం, మనకున్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా బాగా పనిచేస్తే తప్పకుండా అందరూ ఆదరిస్తారు, అందరూ ప్రోత్సహిస్తారు అనుకుంటున్నాం. మేము చేస్తున్నటువంటి ప్రధానమైన పని ఏంటంటే, నేను యాదృచ్ఛికంగానో మరి ఏమో తెలియదు కానీ నేను దోస్త్ కన్వీనర్ను. నేను అట్లాగే విద్యార్థులకు కానీ విద్యా వ్యవస్థలకు కానీ ఒక ఫ్రెండ్లీగా, ప్రభుత్వానికి ఈ సంస్థలకు ఒక సమన్వయకర్తగా బాగా పనిచేయాలన్నటువంటి ఒక నిబద్ధత ఉన్నది. దాన్ని గుర్తించి గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను కూడా బాగానే చేద్దామని అనుకుంటున్నాను. మీరు ఇక్కడ రావడం ఇది అంటే మీరు చేస్తున్న ఈ ప్రతిభకు ఒక అవకాశం ఇస్తే నిరూపించుకున్నారు. అది కళ్ళ ముందు కనబడుతుంది అంతా. ఏదో పర్సన్ కానీ నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఈ తరం పిల్లలు రాబోతున్నారు ఇప్పుడు ఈ ఆధునిక యుగంలోకి. ఈ వస్తున్న వాళ్ళ యాటిట్యూడ్లో ఏం అర్థం చేసుకోవాలి, వాళ్ళ కమ్యూనికేషన్స్ ఎట్లా ఉండాలి? ఒకటి, పిల్లలకు మనం చెప్పే అంశము అంటూ ఉంటుందని అనుకోవట్లేదు నేను. పిల్లలు ఒక విషయం మనం అందరం ఎప్పుడు గమనించుకోవాలి. పిల్లలు అంటే ఎవరు, వాళ్ళు ఏ జనరేషన్, వాళ్ళు ఎక్స్ జనరేషనా, జెడ్ జనరేషనా, వై జనరేషనా, మిలీనియం వాటిలో కేటగిరీ ఉంటుంది. ఒక 10 ఏళ్ళకు ఒకసారి పుడుతున్నటువంటి జనాభాలో వారికి కొన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వారికి ఆ సమకాలీన ప్రపంచంలో జరిగే మార్పుల యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. దాన్ని బట్టి వారి యొక్క వ్యక్తిత్వ వికాసము, ఆలోచన ధోరణి, నిర్ణయం తీసుకున్నటువంటి శక్తి ఉంటుంది. ఈ కాలంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలా తెలివిగల పిల్లలు, చాలా కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి పిల్లలు. వాళ్ళందరికీ కూడా స్వయం నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఆపత్ర. నేను ఏం కావాలనుకుంటున్నానో నేనే అవుతా, మీ ప్రభావం వద్దు. మా నాన్న నన్ను బైపీసీ చేయమంటే నేను బైపీసీ చేస్తాను. ఇప్పటి పిల్లలు బైపీసీ చేయదలుచుకోలేరు. వాళ్ళు నేను చేయను అంటారు. నేను ఇవేం చేస్తాను, నేను మ్యూజిక్ చేస్తా అంటాడు వాడు. మ్యూజిక్లో అద్భుతంగా, నీ బైపీసీకి మ్యూజిక్ సంబంధం ఉండదు. ఇంజనీరింగ్ కొంతమంది, నాకు ఆశ్చర్యం వేసేదంతా, కొంతమంది తల్లిదండ్రులు నువ్వు ఎట్టి ఫస్ట్లో ఇంజనీరింగ్ చదవాలంటే అతి కష్టం మీద చదివి వాడు మళ్ళీ మ్యూజిక్కో డ్యాన్స్కి వెళ్ళిపోతారు పిల్లలు. ఎంటెక్ బీటెక్ చేసి మళ్ళీ పీజీ డ్యాన్సింగ్ చేసి పిహెచ్డి డ్యాన్స్ చేసిన పిల్లల్ని నేను చూసిన. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఇన్హెరెంట్ కెపబిలిటీస్ ఏవైతున్నాయో, సృజనాత్మక శక్తి ఏదైతుందో, వాళ్ళ అభిరుచులు ఏవైతున్నాయో దాన్ని కనుక మనం ప్రోత్సహించగలిగితే వాళ్ళు అద్భుతంగా వస్తారు. నాకు అర్థమైన వరకు పిల్లల్లో చాలా తెలివితేటలు ఉన్నాయి, చాలా సామర్థ్యం ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే అవి మ్యాచ్ కావట్లేదు. మనం చెప్పే విషయాలకు పిల్లలకు మ్యాచ్ అవుతలేదు. మనం చెప్పే విషయాలు పిల్లల ఇంట్రెస్ట్లు, వాళ్ళ ఉద్యోగ అవకాశాలకు మ్యాచ్ కావట్లేదు. వీటిని కనుక మనం సరిగ్గా సమన్వయం చేయగలిగితే
అద్భుతమైనటువంటి ఫలితాలని మనం పిల్లల ద్వారా సాధించవచ్చు అనుకుంటాం. పిల్లలు మాత్రం మెరికల్లాగుంటారు. వాళ్ళని చూస్తుంటే మనకే ఉత్సాహం వస్తుంది, మన ఏజ్ తగ్గిపోయి ఊరకాలనిపిస్తుంది, పరిగెత్త అంత గొప్పగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు పిల్లలతో మాట్లాడినా ఐ ఎంజాయ్ దట్, అంటే అంత ఇన్స్పిరేషన్ వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఈ పిల్లలు బాగా చదువుతారు. ఒక్క బలహీనత ఏమొచ్చిందంటే ఈ డ్యూ టు దిస్ సెల్ ఫోన్ పిల్లల్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ తగ్గిపోతున్నది. ఛాలెంజ్ ఫేస్ చేసేటప్పుడు చాలా చిన్న సమస్యకు కూడా కొన్నిసార్లు తొందరపడుతున్నారు, వేవరింగ్ అయిపోతుంది. తర్వాత ఇదే లక్ష్యం ఒక చిన్న లవ్ అఫేర్ తోటి మొత్తం జీవితం ఫెయిల్ అవుతామని ఆత్మహత్య, లేకపోతే ఒక సబ్జెక్ట్లో 2 మార్కులు తక్కువై ఫెయిల్ అయితే వాడు ఆత్మహత్య. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? ఒక 2 మార్కులు అన్నటువంటి నీ జీవితానికి కొలమానం కాదు కదా. అది ఒక జ్ఞాపక శక్తికి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఆ 3 గంటల్లో నీకు గుర్తు వస్తే రాస్తావు, గుర్తు రాలేదు, దాన్ని పట్టుకొని నీ జీవితాన్ని నిర్ణయించద్దు కదా. కాబట్టి నీ మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. నువ్వు చదువుకొని బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది అనుకుంటారు. కుటుంబము ఎంతో మీ మీద వెచ్చిస్తుంది, ప్రభుత్వాలు మీ మీద ఎంతో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ను ఒక ప్రయోగాత్మకంగా ప్రయోజనకరంగా తీర్చిదిద్దటం ఎట్లా అనేటువంటిది విద్యార్థుల చేతులు ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలకు ఆందోళనకు గురి కాకుండా ఒక మానసిక ధైర్యంతో ప్రతి ఛాలెంజ్ను ఒక ఆపర్చునిటీగా తీసుకోండి, ఒక అవకాశంగా తీసుకోండి, ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా ముందుకెళ్తారు పిల్లలు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిస్టంలో పాపం పిల్లలు చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం, ఈ ఉద్యోగాలు 80,000 ఉద్యోగాలే భారతదేశంలో గొప్ప ఉద్యోగాలు అనుకుంటున్నారు. లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే 2 లక్షలు 3 లక్షలు అవి ఇస్తేనే లేరు, వేరే సంగతి, వాటి గురించి మా జీవితం అనుకుంటారు. అది కాదు, అది ఒక ప్రయత్నమే. కానీ అంతకంటే గొప్పది, అంతకంటే విశాలమైనటువంటి ప్రపంచంలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉంటాయి, పబ్లిక్ సెక్టర్లు ఉంటాయి. ఏవి కాకపోతే నీ స్వశక్తితో, నీ సామర్థ్యతతో, నీకున్న నైపుణ్యంతో ఇండిపెండెంట్గా బతకటం ఎట్లో నేర్చుకుంటే తప్ప ఎక్కడ కూడా ఆందోళనకు గురిగాయి అయ్యో నాకు ఇది గందరగోళానికి అయోమయానికి గురి కాదు. ఈ సిలబస్ పెట్టిరా మరి పిల్లలకి? ఈ వాస్తవానికి మీరు అన్నారు మాట, ఇది ఈ తరం ఎదుర్కొంటే అతి పెద్ద ఉత్పాతం ఇది, సమస్య కూడా ఉత్పాతం ఇది. ఈ ఉత్పాతంకి వెళ్ళి బయటపడే సిలబస్ ఏమన్నా అంటే ఒకటి సిలబస్ అనేటువంటిది వీటికి ప్రత్యేకంగా మనం పెట్టము, కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అందులో వీటన్నిటిని బోధిస్తారు. వీటితో పాటు ఉస్మానియా లాంటి విశ్వవిద్యాలయాలు అయితే మేము అన్ని చోట్ల కూడా పెట్టాలని అనుకుంటున్నాము. కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి సైకాలజిస్టులతో. సో సైకాలజీ ప్రొఫెసర్స్ దే విల్ కౌన్సిల్, ఏమైనా ప్రాబ్లం ఉండిపోతుంది. అట్లా మనం వాళ్ళలో కౌన్సిలింగ్ ద్వారా కానీ, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చర్స్ ద్వారా కానీ, అట్లాగే టీచర్స్ మెంటరింగ్ ద్వారా కానీ వీటిని ఇన్కల్కులేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం రెగ్యులర్గా చేయాలి. ఇప్పుడు 80,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఇస్తున్నాయి కదా సార్, ఇది వీటిలో పిల్లలు రకరకాల కోచింగ్లు ఇవన్నీ చాలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు వాళ్ళు. ఈ సిలబస్ను అంటే మీకు యూనివర్సిటీల ద్వారానో లేకపోతే కనుక ఏమన్నా వాటి ద్వారానో ఏమైనా ట్రైనింగ్లు ఇప్పించే ఆలోచన ఏమన్నా ఉందా? సిలబస్ ఇవన్నీ కూడా చాలా కంఫర్ట్గా గతంలో ఉన్న వాళ్ళు చేశారు, అది నడుస్తూ ఉన్నది. విద్యార్థులకు ప్రభుత్వం కూడా వివిధ రూపాలలో కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్స్ నిర్వహిస్తున్నారు, సపోర్ట్ కూడా చేస్తున్నారు. మేము విశ్వవిద్యాలయాల ద్వారా కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. సార్ దీంట్లో నేను ఎప్పటి నుంచో అడుగుదామనే ఉన్నది, అకాడమిక్స్లో విమెన్ ఓరియంటేషన్లో వాళ్ళని మోటివేట్ చేసే విధంగా అమ్మాయిల సంఖ్య పెరిగిందన్నాం కదా, పెరిగిందన్నప్పుడు సిలబస్లో 100 రకాల అంశాలు పెడుతున్నాం, కానీ విమెన్ ఓరియంటేషన్లో వాళ్ళని స్ఫూర్తి తీసుకొని వచ్చినట్లుగా ఒక మాట చెప్పాలంటే కనుక మాతృస్వామిక వ్యవస్థ చాలా విలువలను నేర్పింది అనే విషయాలు సిలబస్లో యాడ్ అవుతున్నాయి ఎక్కడన్నా. మొత్తం భారతదేశంలో జెండర్ స్టడీస్ సిలబస్ డిజైన్ చేసి డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా పెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏదైనా ఉంటే తెలంగాణ రాష్ట్రం. దాన్ని ఇప్పుడు కూడా భాష రూపంలో, సబ్జెక్టుల రూపంలో, ఇంగ్లీష్లో కానివ్వండి, తెలుగులో కానివ్వండి, ఈ అంశాలన్నింటినీ కూడా 3rd ఇయర్లో మేము టీచ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి జెండర్ స్టడీస్ను బాగా సెన్సిటైజ్ చేస్తున్నటువంటి వాళ్ళం మనం. నేను ఇంకా ముందుకెళ్ళి ప్రతి విశ్వవిద్యాలయాన్ని కూడా ఏమిటంటే ఎప్పుడు కూడా మేము రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్న అంశం ఏంటంటే ఎన్రోల్మెంట్ ట్రెండ్స్ తగ్గట్టుగా మన అకాడమిక్స్, మన స్టూడెంట్ ఎంగేజ్మెంటు,
స్టూడెంట్కి ఇచ్చేటువంటి సపోర్ట్ సర్వీసెస్ మారుతూ ఉండాలి. ఒకప్పుడు తక్కువ మంది అమ్మాయిలు ఉండరు, ఈరోజు ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలు వస్తున్నప్పుడు వారి అవసరాలకు తగ్గట్టుగా వారికి సౌకర్యాన్ని పొందించగలిగేటువంటి అన్ని అవకాశాలు వాళ్ళకి ఇవ్వాలి. హాస్టల్స్ విషయంలో కానివ్వండి, ఇతర అకాడమిక్స్లో కానివ్వండి, వాళ్ళ ఎంగేజ్మెంట్ విషయంలో కానివ్వండి, స్టూడెంట్ టీచరు రిలేషన్స్లో ఉండాలనేటువంటి చెప్తున్నాం. ఆ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవటం జరుగుతున్నది ప్రయత్నం. సార్, మీరు చైర్మన్గా భవిష్యత్తులో ఇంకేమన్నా ఏమేమి చేయాలనుకుంటున్నారు? కొన్ని అంశాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్గా ఉన్నది. మీకు చెప్పాను, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో కానీ, పర్ లాక్ పాపులేషన్ కాలేజీలో కానీ, అక్రిడేషన్స్ విషయంలో కానీ, చాలా విషయాల్లో మనం బెటర్ పొజిషన్లో ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా డిగ్రీ కళాశాలల్ని, మెజార్టీ కళాశాలలు కూడా న్యాక్ అక్రిడేషన్ వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, విద్యార్థులకు ఒక ఎంప్లాయ్మెంట్ను కలిగించే విషయాలు ఉండాలి. ఆ క్రమంలో మేము ఒక డేటా సైన్స్ కోర్సు TCS కొలాబరేషన్తో డిగ్రీ కళాశాలలో పెట్టినాం. వాటిని ఇండస్ట్రీస్తో టీచ్ చేయిస్తున్నాం. తద్వారా డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ ఎంప్లాయ్మెంట్ పట్ల ఉన్న ఒక ధోరణిని విద్యార్థుల్లో మార్పు తీసుకురాగలిగి, విద్యార్థులకు ఒక ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా ఉన్నటువంటి అన్ని ఆపర్చునిటీస్ను, 1 కోటి ఉద్యోగాల అవకాశాలున్న సంఖ్యను మేము విద్యార్థుల దగ్గరికి తేవాలనుకుంటున్నాం. ఏ ఇండస్ట్రీస్లో ఉన్నాయి, వాటికి ఎలిజిబిలిటీ ఏంటి, మీరు ఏం చేస్తే ఆ ఉద్యోగాలకు అటువైపు చేయించడానికి మేము గౌరవ IT శాఖ మంత్రి గారు, అట్లాగే టాస్క్ వారి ద్వారా మేము ఒక ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఇది ఒకటి టాస్క్ TSCH కలిసి చేద్దాం అనుకుంటున్నాం. రెండవది, ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవ్వాలి పిల్లలు. కాబట్టి మేము వీలైతే ఫారెన్ లాంగ్వేజెస్ పిల్లలకు నేర్పాలనుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష, ఎక్కువ ఉద్యోగ అవకాశాలు పొందగలిగే భాష, అలాంటి ఫారెన్ లాంగ్వేజెస్ కూడా పిల్లలకి ఇవ్వాలనేటువంటిది ఒక ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ఏదన్నా మంచి యూనివర్సిటీస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనివర్సిటీస్ ఈ రాష్ట్రంలో విద్యను ఇవ్వగలిగితే ఏదైనా ఒక పద్ధతిలో MOU చేసుకొని ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క సబ్జెక్ట్ను తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా ఒక ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్, ఒక ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్తో మన తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తును అందించాలనేటువంటి ఒక ప్రయత్నం మన విద్యా విధానం ద్వారా చేయాలనుకుంటున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇందాక మనం మాట్లాడిన మాటలు మొత్తం చూస్తే కనుక కన్సర్న్ పిల్లల పట్ల, రాబోయే తరం పట్ల, ఒక మాటలో చెప్పాలంటే సమాజం పట్ల ఉన్న అనురాగము, ఆప్యాయత, భవిష్యత్ తరానికి మంచి అందించాలి, మంచి సమాజాన్ని ఒక మంచి వ్యవస్థ రూపంలో బయటికి రావాలన్న తపన చైర్మన్ గారి మాటల్లో మనకు అర్థమైంది. అది సార్, మీరు ఇంకా మరిన్ని మంచి మార్పులు తీసుకొచ్చి తెలంగాణనే కాదు భారతదేశ విద్యా వ్యవస్థలో కూడా అద్భుతంగా నిలబడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.